కరప మండలంలోని జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు కరప మండలంలోని సచివాలయాల వద్ద రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ కొంకి అప్పారావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప గ్రామంలో గల సెంట్రల్ లేఅవుట్లలోని లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. సుమారు ఈ రోజు వరకు 50% పైగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినదని ఎంపీడీఓ అప్పారావు తెలిపారు. కరప సచివాలయం వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించి గ్రామ కార్యదర్శి నాగేంద్ర కుమార్ను వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరప సచివాలయంలో ముమ్మరంగా జరుగుతుంది. కరపకు సంబంధించి 8 లేఅవుట్లు ఐడెంటిఫై చేసి 5,108 మందికి స్థలాలు ఇస్తే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ఇవ్వడానికి అనుకూలంగా 2,419 మంది డాటా వచ్చింది. అందులో ఇప్పటికీ 1,279 రిజిస్ట్రేషన్ రూపంలో ఆయా లబ్ధిదారులకి పట్టాల రూపంలో డాక్యుమెంట్ రూపంలో అందించడం జరిగింది. గతానికి భిన్నంగా జగనన్న హౌసింగ్ కాలనీలో ఫ్లాట్ ఇచ్చి ఫ్లాట్ ఎక్కడో తెలియకుండా వదిలిపెట్టడం కాకుండా ప్రత్యేకించి కొలతలు హద్దులతో సహా ఫ్లాట్ చూపించి ఆ ఫ్లాట్లకి లేఅవుట్లకి నీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కల్పించి అన్ని విధాలుగాను నివాసయోగ్యమైన ప్లాటు ఇల్లు లబ్ధిదారులకు అందించడం లక్ష్యంగా, దాంతోపాటు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఇచ్చి ఆశ్చర్యం కల్పించి దీనిని 10 సంవత్సరాల తర్వాత ఎవరికన్నా బదిలీ చేయడం కూడా అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ